ఫైల్, న్యూ డాక్యుమెంట్, క్రియేట్. సో ఇలా ఒక న్యూ డాక్యుమెంట్ క్రియేట్ చేసాం. ఆల్రెడీ we discussed about మూవ్ టూల్, లైక్ మార్క్యూ టూల్, సో లాసో టూల్, and then subject selection, object selection tool, crop tool, right? So frame tool కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ద నెక్స్ట్ వన్ ఈస్ ఐ డ్రాపర్ టూల్. సో ఈ ఐ డ్రాపర్ టూల్ యూజ్ చేసి మనం స్పెసిఫిక్ కలర్ ని పిక్ చేసుకోవచ్చు. వైట్ కలర్, సో ఇలా గ్రే కలర్. సో ఇలా మన ఏ కలర్ కావాలంటే మన స్పెసిఫిక్ కలర్స్ ని మనం ఇలా పిక్ చేసుకోవచ్చు. సో ఏదైనా అప్లై చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ ఓపెన్, ఏదైనా ఒక డాక్యుమెంట్ ఓపెన్ చేయండి, ఒక ఇమేజ్ ని కానీ, లైక్ ఆబ్జెక్ట్స్. సో ఇందులో మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి. ఇలా కలర్స్ సెలెక్ట్ చేసుకోండి డైరెక్ట్. ఇలా గ్రీన్ సెలెక్ట్ చేయాలనుకోండి, యాజ్ సెలెక్ట్ చేసి మల్టిపుల్ యూజ్ చేసి న్యూ లేయర్, ఆల్ట్ డిలీట్ టు ఫిల్ ద కలర్. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ని ఫిల్ చేయాలంటే దిస్ ఇస్ ఫోర్గ్రౌండ్ కలర్. బ్యాక్గ్రౌండ్ కలర్ ని ఫిల్ చేయాలంటే కంట్రోల్ డిలీట్, కంట్రోల్ డిలీట్, ఆల్ట్ డిలీట్ ఫోర్గ్రౌండ్ కలర్, కంట్రోల్ డిలీట్ బ్యాక్గ్రౌండ్ కలర్. సో ఎక్స్ ప్రెస్ చేశారనుకోండి, కలర్స్ స్వాప్ అవుతాయి, కలర్ స్వాపింగ్, రైట్? సో కంట్రోల్ డిలీట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఫిల్ చేయడానికి, ఆల్ట్ డిలీట్ ఫోర్గ్రౌండ్ కలర్ ఫిల్ చేయడానికి. సో అగైన్ సెలెక్ట్ ఫోర్గ్రౌండ్ కలర్ ఫిల్ చేయాలంటే ఆల్ట్ డిలీట్ ఆర్ ఆల్ట్ బ్యాక్ స్పేస్. So again a new layer, control shift and to create a new layer. So control delete to fill the background color. Control D, shortcut key, unselection. Alt delete to fill the foreground color. Control delete to fill the background color. X to swap the colors. కంట్రోల్ డి, అన్సెలెక్ట్. సో ఏదైనా సెలెక్షన్ చేసి అన్సెలెక్ట్ చేయాలంటే కంట్రోల్ డి. సో ఇలా మనం యూజ్ చేస్తాం షార్ట్ కట్ కీస్. సో కలర్ పికర్ ఇక్కడ మనం డైరెక్ట్ గా ఏ ఇమేజ్ అయినా, సో గ్రీన్ కలర్, సో ఆర్ రెడ్ కలర్, సో ఇలా డైరెక్ట్ గా మన కలర్స్ పిక్ చేసుకోవచ్చు. సో అగైన్ దిస్ లీఫ్, గ్రీన్ లీఫ్, ఎల్లో, ఆరెంజ్, పింక్, బ్రౌన్, రైట్, పర్పుల్, సో ఇలా వైలెట్. సో ఇలా కలర్స్ పిక్ చేసుకొని మనం ఫిల్ చేసుకోవచ్చు. లైక్ పర్పుల్ స్పెసిఫిక్ కలర్ యాజ్ ఇట్ ఈస్ కలర్స్ కావాలనుకోండి, ఐ డ్రాపర్ టూల్ యూజ్ చేసి కలర్ పిక్ చేసి సెలెక్షన్, కంట్రోల్ షిఫ్ట్ అండ్ టు క్రియేట్ న్యూ లేయర్. ఓకే, ఆల్ట్ డిలీట్ టు ఫిల్ ద కలర్. సో ఇలా మనం కలర్ పిక్ చేసి ఐ డ్రాపర్ టూల్ యూజ్ చేసి కలర్ పిక్ చేసి ఫిల్ చేసుకుంటాం. ఓకే, సో దాన్ని రిపీటెడ్ గా యూజ్ చేసుకుంటాం. సో అండ్ దెన్ ద నెక్స్ట్ వన్ ఈస్ 3D మెటీరియల్ ఐ డ్రాపర్ టూల్. సో ఏదైనా 3D ఆబ్జెక్ట్ ఉంటే దానికి సంబంధించిన ప్రాపర్టీస్ ని కాపీ చేయడానికి, సెలెక్ట్ చేయడానికి 3D మెటీరియల్ ఐ డ్రాపర్ టూల్ యూజ్ చేస్తాం. బట్ లేటెస్ట్ వర్షన్ 2026 లో ఈ టూల్ లేదు. సో మనకు అంత అన్నెసరీ, అంత అవసరం కూడా లేదు టూల్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈస్ కలర్ శాంప్లర్ టూల్. సో ఈ కలర్ సంబంధించిన లైక్ నెంబర్స్ ఏంటి, దాని డీటెయిల్స్ తెలుసుకోవడానికి యూజ్ చేసేది కలర్ శాంప్లర్ టూల్. జస్ట్ క్లిక్ చేయండి. సో ఇలా క్లిక్ చేసినామంటే ఇది ఈ కలర్, మనం ఏ కలర్ అయితే సెలెక్ట్ చేసామో ఆ కలర్ కి సంబంధించిన RGB వాల్యూస్. సో అండ్ దెన్ ఇక్కడ RGB వాల్యూస్, అగైన్ హియర్ RGB వాల్యూస్. సో ఇలా మల్టిపుల్, మీరు ఏదైనా మొబైల్ అప్లికేషన్ కానీ వెబ్సైట్ కానీ ఏదైనా ప్రోడక్ట్ డిజైన్ చేసేటప్పుడు ప్రతి కలర్ కి దానికి సంబంధించిన స్పెసిఫికేషన్ తెలుసుకోవాలి అంటే కనుక ఈ టూల్ యూజ్ చేసి దానికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ చూడొచ్చు. లేదా ఇక్కడ డైరెక్ట్ గా ఇక్కడ కలర్ ప్యాలెట్ క్లిక్ చేసి ఇక్కడైనా ఐ డ్రాపర్ టూల్ ద్వారా పిక్ చేసి ఇక్కడ RGB కలర్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి 2 ఉంది కదా, 2 సేమ్ నంబర్స్ RGB 2, ఇక్కడ ఉంది ఇది 2 RGB 110, 39, 195. సేమ్ ఇలా కూడా కలర్ నెంబర్స్ ని మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో కలర్ కోడ్స్ ని ఐడెంటిఫై చేయడానికి మనం యూజ్ చేసేది కలర్ శాంప్లర్ టూల్. సో ఏ కలర్ అయినా ఇలా గ్రే ఆర్ వైట్, సో ఏ కలర్ అయినా కోడ్ ని మనం నంబర్స్ ని ఐడెంటిఫై చేయడానికి కలర్ శాంప్లర్ టూల్ ని యూజ్ చేస్తాం, రైట్? దాని డీటెయిల్స్ RGB కలర్ మోడ్స్ ఏంటి నంబర్స్ తెలుసుకోవడానికి యూజ్ చేసేది కలర్ శాంప్లర్ టూల్. సో అగైన్ రూలర్ టూల్. సో ఈ రూలర్ టూల్ యూజ్ చేసి ఇలా నేను ఒక స్కేల్ ఇలా డ్రా చేస్తా.
డ్రా చేసిన తర్వాత సో ఎక్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది సో ఇక్కడ 80. సో ఇక్కడ స్టార్టింగ్ టు ఎండింగ్ 80 పిక్సెల్స్ విడ్త్ ఉంది. అండ్ దెన్ వై 210 పిక్సెల్స్ విడ్త్ ఉంది. సో వై 210 పిక్సెల్స్ నుంచి తీసుకున్నాం. అండ్ దెన్ విడ్త్ ఈ సెలక్షన్ విడ్త్ 424 పిక్సెల్స్ -1. సో ఇది యాంగిల్ ఎంత 0.1 యాంగిల్ ఎలా ఉంది అని చెక్ చేయడానికి మనం ఇక్కడ రూలర్ టూల్ ని యూజ్ చేస్తాం, రైట్. సో అలా నేను ఇక్కడ డైరెక్షన్ చేంజ్ చేయాలి. ఈ ఇమేజ్ పర్ఫెక్ట్ డైరెక్షన్ లో ఉంది. సో దీనికి సంబంధించిన డైరెక్షన్ చేంజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మూవ్ చేసి డైరెక్షన్ చేంజ్ చేశాను, స్ట్రైటన్ లేయర్. సో ఆ ఇమేజ్ డైరెక్షన్ చేంజ్ అయిపోయింది. సో అండ్ దెన్ అగైన్ సో డైరెక్షన్ చేంజ్ చేయడానికి ఆ ఇమేజ్ పిక్చర్ యొక్క డైరెక్షన్ చేంజ్ చేయడానికి యూజ్ చేస్తాం. స్ట్రైట్ ఒకవేళ లైక్ క్రాస్ ఇమేజెస్ ఉన్నాయనుకోండి, సో ఇలా స్ట్రైట్ చేయొచ్చు, రైట్. సో ఇలా మనం యూజ్ చేస్తాం అగైన్ స్ట్రైట్. సో అగైన్ సో డిఫరెంట్ యాంగిల్స్ మనం యూజ్ చేస్తాం, రైట్. సో ఇలా చేంజ్ చేయడానికి మనం రూలర్ టూల్ యూజ్ చేస్తాం. అండ్ దెన్ నోట్ టూల్. సో ఏదైనా నోట్ చేసుకోవాలి. సో ఇక్కడ యాపిల్ ఉంది, గ్రీన్ యాపిల్. సో ఇక్కడ క్లిక్ చేసి గ్రీన్ యాపిల్. ఏదైనా ప్రాజెక్ట్ మీద వర్క్ చేసేటప్పుడు ఆ ప్రాజెక్ట్ సంబంధించిన నోట్స్ ప్రిపేర్ చేయడానికి బనానా, అగైన్ బనానా. సో అండ్ దెన్ రెడ్ యాపిల్. సో దానికి సంబంధించిన డేటా ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు. ఏదైనా ఫైల్ మీద, మొబైల్ అప్లికేషన్, వెబ్సైట్, ఏదైనా ప్రోడక్ట్ మీద వర్క్ చేసేటప్పుడు సో దానికి సంబంధించిన నోట్స్ ప్రిపేర్ చేయడానికి మనం ఈ టూల్ యూజ్ చేస్తాం. సో క్లియర్ అని అనుకోండి, క్లియర్ ఆల్. సో అన్ని క్లియర్ అయ్యాయి, రైట్. సో కంట్రోల్ జెడ్ అగైన్ పర్ఫెక్ట్. సో ఇలా మనం ఈ టూల్స్ యూజ్ చేస్తాం, లైక్ ఐ డ్రాపర్, కలర్ శాంప్లర్ టూల్, రూలర్ టూల్, నోట్ టూల్, 1 2 3 కౌంట్ టూల్. సో ఏదైనా కౌంట్ చేయాలి. సో మల్టిపుల్ బటన్స్ కానీ ఏదైనా ఉన్నప్పుడు కౌంట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇలా మనం కౌంట్ చేయడానికి యూజ్ చేసేది కౌంట్ టూల్, రైట్. సో ఇలా కౌంట్ మనం ఏదైనా నంబర్స్ ఏదైనా ప్రాజెక్ట్ మీద కానీ సో మాక్సిమం యూజ్ చేయకపోయినా వెరీ రేర్ కేసెస్ లో యూజ్ అవ్వచ్చు, రైట్. సో క్లియర్ అంటే ఆటోమేటిక్ గా మొత్తం క్లియర్ అయిపోతుంది. ఓకే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఐ డ్రాపర్ టూల్. షార్ట్ కట్ కీ ఈజ్ ఐ క్లిక్ చేసి సో షిఫ్ట్ ఐ అన్నారు అనుకోండి, అందులో ఉన్న డిఫరెంట్ టూల్స్ మనం చూడొచ్చు. ఇలా షిఫ్ట్ ఐ. సో టు సీ ద ఇన్సైడ్ టూల్స్. సో అండ్ దెన్ వెరీ ఇంపార్టెంట్ టూల్ క్లోజ్. సో హియర్ సెలెక్ట్ this image. So here this is a spot healing brush tool. So this is very important. సో మనం ఏదైనా చేంజ్ చేయాలన్నప్పుడు సో ఈ పింపుల్ ని రిమూవ్ చేయాలి. జస్ట్ స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్ యూజ్ చేసి డైరెక్ట్ గా ఓకే సెలెక్ట్ అగైన్. స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్ యూజ్ చేసి ఇలా డైరెక్ట్ గా మనం స్మూత్ మీరు ఎక్కడైనా సో డైరెక్ట్ అదర్ ఎనీ ఇమేజ్ ఓన్లీ ఫేసెస్ కాకపోయినా సో అన్నెసరీ థింగ్స్ మీరు రిమూవ్ చేయాలి. ఫైల్ ఓపెన్ ఇమేజెస్. సో ఇలాంటి డైరెక్ట్ ఇలా సో ఈ బ్రష్ ఉంది కదా ఇక్కడ బ్రష్, దీన్ని సైజ్ ఇంక్రీజ్ చేయాలి, డిక్రీజ్ చేయాలంటే మనం ఇక్కడ ఓపెన్ క్లోజ్ బ్రాకెట్స్ యూజ్ చేస్తాం. సో ఇది క్లిక్ చేసామనుకోండి బ్రష్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది చూడండి. సి సో ఇలా బ్రష్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. డిక్రీజ్ చేయాలంటే అగైన్ లెఫ్ట్ బ్రాకెట్. సో డిక్రీజ్ ద బ్రష్ సైజ్ ఇస్ లెఫ్ట్ బ్రాకెట్, టు ఇంక్రీజ్ రైట్ బ్రాకెట్. షార్ట్ కట్ కి రైట్ బ్రాకెట్ అండ్ లెఫ్ట్ బ్రాకెట్. సో ఇక్కడ ఇలా సైజ్ తీసుకొని ఇలా క్లిక్ చేశాను. సి అండ్ దెన్ ఇలా ప్యాచెస్ రిమూవ్ చేసుకోవచ్చా. స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్. సో ఏదైనా అన్నెసరీ పార్ట్ ఇలా రిమూవ్ చేయాలనుకోండి, రెడిష్ సారీ గ్రీనిష్. సో మ్యాన్ అంటే యాక్చువల్గా బ్లర్ ఇలా కనిపిస్తుంది. సో యాక్చువల్గా ఇది వేరే యాక్చువల్ సబ్జెక్ట్. సో ఆల్ బ్రష్ చేసినప్పుడు యూజ్ చేసే నెక్స్ట్ టూల్ సి. సో ఇక్కడ మనం ఏదైనా మ్యాన్ రూమ్ కాదు ఏదైనా ప్యాచెస్ కానీ డాట్స్ కానీ ఉన్నప్పుడు దాని నియర్ బై కలర్ తో మిక్స్ చేస్తుంది అనమాట. ఇలా మిక్స్ చేస్తుంది, రైట్.
సో ఎస్పెషల్లీ ఫర్ బ్యూటిఫై ద ఫేసెస్ కో ఇమేజ్ తీసుకోండి, ఫైల్ ఓపెన్ లైక్ ఇమేజెస్. సో ఇలా ఇలాంటి ఫోటో ఒకటి యూజ్ చేయండి, ఫైల్ ఓపెన్, ఈ సేమ్ ఇమేజ్ కదా, ఫైల్ ఓపెన్. సో ఇక్కడికి వచ్చేసి డైరెక్ట్ గా క్లిక్ చేసాం, unnecessary part రిమూవ్ చేసుకోవచ్చు, రైట్, కంట్రోల్ డబ్ల్యూ. ఓకే. సో అండ్ దెన్ ద నెక్స్ట్ వన్ ఈజ్ హీలింగ్ బ్రష్ టూల్. సో హీలింగ్ బ్రష్ టూల్ యూజ్ చేసి ఏదైనా మనం స్పెసిఫిక్ పార్ట్ ని కాపీ పేస్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఐ అగైన్ మళ్ళీ కాపీ చేయాలి, సో ఆల్ట్ ప్రెస్ చేశాను, క్లిక్ చేసి రిపీటెడ్ గా మనం యూజ్ చేయొచ్చు. ఆయన కంట్రోల్ చేయండి, ఆల్ట్ ప్రెస్ చేయాలి, ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఫేస్ ఉంది. సో బ్రష్ సైజ్ ఇంక్రీజ్ చేయాలంటే రైట్ బ్రాకెట్. సో ఇలా నేను ఇంక్రీజ్ చేసుకున్నాను ఫేస్, రైట్. సో ఆల్ట్ ప్రెస్ చేశాను, క్లిక్. ఓకే, ఇక్కడికి వచ్చేసి డైరెక్ట్ కాపీ పేస్ట్ చేసుకోవచ్చు కదా, కంట్రోల్ జెడ్ సేమ్. ఇంకా బ్రష్ సైజ్ ఇంక్రీజ్ చేయండి, రైట్, ఆల్ట్ క్లిక్. సో న్యూ డాక్యుమెంట్ ఫైల్, న్యూ డాక్యుమెంట్, ఎంటర్, ఆర్ టు క్రియేట్ న్యూ డాక్యుమెంట్ క్రియేట్. ఇక్కడ డైరెక్ట్ గా నేను పేస్ట్ చేసాను. సో ఇలా డైరెక్ట్ గా నేను పేస్ట్ చేసుకోవచ్చు, కంట్రోల్ మైనస్, సో కంట్రోల్ జెడ్. సో స్పెసిఫికేషన్ బ్రష్ సైజ్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఏమైంది, సో ఇలా ఒరిజినల్ ఇమేజ్ అయితే ఒపాసిటీ అప్లై అవుతుంది, లైక్ సో సో డైరెక్ట్ ఎంటీ లేయర్ మీద ఇలా డైరెక్ట్ గా ఏంటి ట్రాన్స్పరెంట్ కరెంట్ లేయర్ 0.5 డిఫ్యూజన్ శాంపుల్ ప్యాటర్న్, రైట్. ఓకే, బ్రష్ సైజ్ డిక్రీజ్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ మేబీ. సో వైట్ స్పేస్ వస్తుంది కదా ఎక్కువ, హార్డ్నెస్, స్పేసింగ్. ఓకే, పెన్ ప్రెజర్స్ because of white background వల్ల మేబీ లెట్స్ కంట్రోల్ షిఫ్ట్ అండ్ న్యూ లేయర్, ఎంటర్, క్రియేట్ డాక్యుమెంట్, ఆల్ట్ డిలీట్. సో ఇక్కడ కాపీ చేయండి. సో ఈవెన్ బ్యాక్గ్రౌండ్ కలర్ మిక్స్ చేసుకోండి ట్రాన్స్పరెంట్ తో. బట్ ఎప్పుడైతే మనం ఆల్ట్ ప్రెస్ చేయండి, సో ఆల్ట్ ప్రెస్ చేసిన ప్రాపర్టీస్ ఎక్కడ చేంజ్ అవ్వలేదు. ఓకే, బ్రష్ సైజ్ డిక్రీజ్ చేస్తున్నా అగైన్. సో జస్ట్ కమ్ హియర్, ఆల్ట్ ప్రెస్ చేసి ఇక్కడ 1 సెకండ్, ఆల్ట్ ప్రెస్ చేసి డైరెక్ట్ గా ఆల్ట్ క్లిక్ చేశాను. సో ఇక్కడ పేస్ట్. సో ఇక్కడ కూడా సేమ్ అలానే వస్తుంది బ్యాక్గ్రౌండ్ కలర్, రైట్. సో దాని ఎక్కడ సెలెక్ట్ చేసాం దాని నియర్ బై కూడా అదే కాపీ పేస్ట్ అవుతుంది చూడండి, సేమ్ లైక్ ఇక్కడ మీరు వైట్ బేస్ వెరీ ట్రాన్స్పరెంట్ ఉంది కదా. సో ఐ విల్ టెల్ యూ లేటర్ అబౌట్ దిస్ వై ఇట్ ఈస్ కమింగ్ లైక్ దిస్. సో మనకి ఇలా రాకూడదు, యాక్చువల్ గా ఒరిజినల్ ఇమేజ్ డైరెక్ట్ గా రావాలి. హీలింగ్ బ్రష్ టూల్ యూజ్ చేసి ఒరిజినల్ ఇమేజ్ డైరెక్ట్ గా రావాలి, సైజ్. ఓకే, సో ఐ విల్ టెల్ యూ అబౌట్ దిస్. ఓకే, కంట్రోల్ జెడ్. సో ఇక్కడైతే డైరెక్ట్ గా మనకు విజిబుల్ అవుతుంది. ఆల్ట్ క్లిక్. ఓకే, సో ఇక్కడ క్లియర్ ఉంది డైరెక్ట్ గా. సేమ్ వైట్ స్పేస్ వచ్చినప్పుడు ఒపాసిటీ తీసుకుంటుంది, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ తీసుకుంటుంది. ఐ విల్ టెల్ యూ వై ఇట్ ఈస్. ఓకే, సో యు నో హౌ టు యూజ్ దిస్, రైట్. సో అండ్ దెన్ ప్యాచ్ టూల్. సో ఏదైనా ప్యాచ్ టూల్ యూజ్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఇమేజ్ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి, ఫైల్ ఓపెన్ ఇమేజ్. సో ఇక్కడ ఒక ప్యాచ్, సో నార్మల్ సెలెక్ట్ చేసుకుని ఆ ప్యాచ్ ని పక్కన వేరే స్పేస్ తో రీప్లేస్ చేస్తాం, నియర్ బై కలర్, నియర్ బై స్కిన్. సో రైట్ ఉంది. ఓకే,
సో ఇలా మనం ప్యాచ్ టూల్ యూజ్ చేసి వర్క్ చేస్తాం. సో సేమ్ లైక్ మనకి ఇక్కడ కూడా డైరెక్ట్ గా ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు. సేమ్ అదర్ ఇమేజ్ రైట్ కంట్రోల్. ఈ ప్యాచ్ ని మనం ఇక్కడ ఈ గ్రాస్ ని రీప్లేస్ చేయాలనుకోండి, సెపరేట్ గా గ్రాస్ ని ఇక్కడ రీప్లేస్ చేయాలి, ఇలా చేసుకోవచ్చు. 1 by 1 చూడండి మార్పు చేంజ్ అయిందా. సో ఇలా రీప్లేస్ చేసి నియర్ బై ఇమేజ్ తో. సో ఇలా బ్యాక్గ్రౌండ్ మిక్స్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. ఓకే, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ప్యాచ్ ఇలా ఉంది, ఇది తీసేయాలి. సో ఇలా సో మెనీ వేస్ వీ కెన్ యూజ్ దీస్ spot healing brush tool and healing brush tool and patch tool. So content move tool. So content aware move tool. So మనం ఏదైనా స్పెసిఫిక్ కంటెంట్ ని మూవ్ చేయడానికి ఫైల్ ఓపెన్, కంటెంట్ ని మూవ్ చేయాలనుకోండి, ఇమేజెస్ లైక్ ఆబ్జెక్ట్స్. సో ఇక్కడికి వచ్చేసి ఇమేజ్. ఓకే, ఫైల్ ఓపెన్, ఇమేజ్ తీసుకున్నాను. సో సెలెక్టెడ్ ఇమేజ్ ని డైరెక్ట్ గా మీరు సెలెక్ట్ చేసి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ లైక్ మనం మూవ్ చేయొచ్చు. కంటెంట్ అవేర్ మూవ్ టు కంట్రోల్ డి అగైన్. సో యాపిల్ ని అగైన్ మళ్ళీ ఇలా సెలెక్ట్ చేసి ఇక్కడ నుంచి ప్లేస్ కి చేంజ్ చేసుకోవచ్చు. కంట్రోల్ డి. సో ఇలా స్పెసిఫిక్ వన్ ప్లేస్ నుంచి అదర్ ప్లేస్ మనం ఈ కంటెంట్ అవేర్ మూవ్ టూల్ ని యూజ్ చేసి ఆబ్జెక్ట్స్ ని మూవ్ చేసుకోవచ్చు. మీరు ఇంకో ఫైల్ ఓపెన్, సమ్ ఇమేజెస్, అదర్ ఇమేజెస్ తీసుకోండి, పెయింట్స్ ఆర్ పీపుల్ రైట్. సో కంటెంట్ అవేర్ మూవ్ టూల్ సెలెక్ట్ చేసి ఇలా, సో ఈ ప్లేస్ కి మూవ్ చేసుకోవచ్చు. కంట్రోల్ డి అయిపోయిందా. సో ఇలా ఇమేజెస్ ని ఎడిట్ చేసుకోవచ్చు కదా డైరెక్ట్ గా. ఈ ప్లేస్ లో మీకు అవసరం లేదు అక్కడ కంట్రోల్ డి. చెప్తాను అది కూడా. ఓకే, సో ఇలా మూవ్ చేసుకోవచ్చు. యా చేసుకోవచ్చు కదా. కంట్రోల్ సి కంట్రోల్ కూడా వస్తుంది రిమూవ్ చేయడానికి. ఇప్పుడు లాసర్ టూల్ ఎందుకు, ఖాళీగానే లాసర్ టూల్ ఎందుకు ఉంది? రిమూవ్ చేయాలి ఇలా అంటే డైరెక్ట్ గా ఇలా చేసుకోవచ్చు కదా మీరు. మాన్యువల్ గా సెలెక్షన్ చేసుకోవచ్చు కదా లాసర్ టూల్స్ యూజ్ చేసి. ఖాళీగానే లాసర్ టూల్ యూజ్ చేసి కాపీ పేస్ట్ చేసుకోవచ్చు, డూప్లికేట్ చేసుకోవచ్చు, కలర్ ఫిల్ చేయొచ్చు. సో యూ కెన్ డూ ఎనీథింగ్ రైట్. సో ఇలా కంటెంట్ అవేర్ టూల్ యూజ్ చేసి మూవ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ రెడ్ ఐ టూల్. సో స్పెసిఫిక్ గా రెడ్ ఐ టూల్ అనేది, రెడ్ ఐస్ మన ఫొటోస్ తీసినప్పుడు రెడ్ ఐ వస్తుంది, ఐ రెడిష్ వస్తుంది, రెడ్ ఐ. సో ఇలాంటి ఇమేజెస్ సెలెక్ట్ చేసుకొని, సో ఇలా రెడ్ ఐ ఉంది కదా, సో రెడ్ ఐ టూల్ యూజ్ చేసి డైరెక్ట్ గా ఇలా క్లిక్ చేసి, ఓకే. సో అండ్ దెన్ రెడ్ ఐ అగైన్ రెడ్ ఐ. సో ఇలా వర్క్ చేస్తాం రెడ్ ఐ టూల్. So these tools are very important. Spot healing brush tool, patch tool, content aware move tool, and then red eye tool. Clear? So these are you have to know about these tools like eyedropper tool. ఎలా యూస్ చేయాలి, కలర్ పిక్ చేసుకోవాలనుకోండి మరి సీలా. సో లిప్స్ కలర్, సో ఇక్కడ మనకు చేంజ్ అవుతుంది ఆ కలర్స్ బ్లాక్. సో దీస్ ఆర్ ద టూల్స్. మాన్యువల్ మనం ఎక్కువ యూజ్ చేయకపోయినా నెసెసిటీని బేస్ చేసుకొని మనం యూజ్ చేయొచ్చు. సో మనకు తెలిసి ఉండాలి రూలర్ టూల్, నోట్ టూల్, కాలం కౌంట్ టూల్, సో కలర్ శాంపులర్ టూల్, ఐ డ్రాపర్ టూల్ మాక్సిమం సో మెనీ ప్లేసెస్ మీరు యూజ్ చేస్తారు, ఎక్కువగా యూజ్ చేస్తాం ఐ డ్రాపర్ టూల్. సో ఏదైనా కలర్ స్పెసిఫిక్ కలర్ పిక్ చేసుకొని అప్లై చేయాలంటే సో ఐ డ్రాపర్ టూల్ కంపల్సరీ యూజ్ చేస్తాం. ఓకే, షార్ట్ కట్ కీ ఈజ్ ఐ. సో ఇలా టూల్స్ ని, డిఫరెంట్ టూల్స్ ని మనం మన వర్క్ బేస్ చేసుకొని అప్లై చేస్తాం. క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో మళ్ళీ చెప్పనా, లైక్ స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్ గురించి. సో స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్, సో ఇక్కడ స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మనం ఇలా బ్రష్ సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవడానికి లెఫ్ట్ బ్రాకెట్ అండ్ రైట్ బ్రాకెట్. లెఫ్ట్ బ్రాకెట్ అంటే డైరెక్ట్ ఇలా క్లిక్ చేసి సో సైజ్ తగ్గిపోతుంది. ఇలా డైరెక్ట్ సింగిల్ క్లిక్ తో పింపుల్స్ ని, ప్యాచెస్ ని రిమూవ్ చేయొచ్చు. ఓకే, సో స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్ అండ్ దెన్ హీలింగ్ బ్రష్ టూల్. సో ఏదైనా స్పెసిఫిక్ సైజ్ డిక్రీజ్ చేయండి. సో ఇలా ఐ సెలెక్ట్ చేసుకున్న, ఆల్ట్ ప్రెస్ చేసి, ఆల్ట్, సో ఇలా చూడండి అక్కడ షేప్ మారిపోయింది, అక్కడ క్లిక్ చేయండి, డైరెక్ట్ మౌస్ క్లిక్ చేశారనుకోండి
సో ఇక్కడ క్లారిటీ వస్తుంది. అగైన్ ఇప్పుడు ఫైల్, న్యూ డాక్యుమెంట్, సో క్రియేట్ ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇక్కడ ఒపాసిటీ యాక్చువల్ గా వెరీ లో ఆర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటుంది. సో ఐ విల్ ఇంక్రీజ్ డిక్రీజ్ డిఫ్యూజన్. సో మేబీ ఇక్కడ బెటర్ రిపీటెడ్ గా చేయడం వల్ల ఇక్కడ వస్తుంది చూడండి. సో ప్యాటర్న్, అలైన్, కరెంట్, లేయర్, మోడ్, నార్మల్, రీప్లేస్. సో సి అంటే మూవీ క్లిప్ ని మనం ఇలా క్లిప్ సో ఇక్కడ ఇది పేస్ట్ చేయడం వల్ల మనకు అలా చూపిస్తుంది. సో ఇప్పుడు అగైన్ ఆల్ట్ ప్రెస్ చేసి ఇలా క్లిక్ చేయండి అండ్ దెన్ సో క్రియేట్ న్యూ లేయర్, వైట్ కలర్ పికర్ యూజ్ చేశాను, ఆల్ట్ డిలీట్. సో ఇప్పుడు డైరెక్ట్ గా ఇది విషయం. వచ్చిందా? సో లోడింగ్ అవ్వడానికి కొద్ది టైం తీసుకుంటుంది మేబీ. ఆర్ చూద్దాం. రిపీటెడ్ గా పేస్ట్ చేస్తుంటే వస్తుంది. ఓకే, పర్ఫెక్ట్ క్లారిటీ వస్తుంది. సో రిపీటెడ్ గా మల్టిపుల్ టైమ్స్ పేస్ట్ చేయండి. సో వెరీ థిన్ నుంచి పేస్ట్ అయ్యి సో అండ్ దెన్ మల్టిపుల్ రిపీటెడ్ గా చేయడం వల్ల పర్ఫెక్ట్ ఇమేజ్ మనకు కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. ఒక ఇమేజ్ కాపీ పేస్ట్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా. సో రిపీటెడ్ గా సో ఇలా ప్రెస్ చేయండి, దాన్ని ఆటోమేటిక్ గా ఒరిజినల్ ఇమేజ్ వచ్చేస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ హీలింగ్ బ్రష్. సో ప్యాచ్ టూల్ అంటే డైరెక్ట్ గా మనకు తెలుసు ఏదైనా ప్యాచ్. సో ఇక్కడ ఈ ఐని రీప్లేస్ చేయాలి, వేరే ఇక్కడ డైరెక్ట్ ఇలా ఐ ప్యాచ్ లాగా ఉంటుంది. ఈ ఐని రీప్లేస్ చేయాలనుకోండి, కంట్రోల్ టి సి చేంజ్ అయిపోయిందా? సో ఇలా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఐబ్రోస్ సో ఇలా రిమూవ్ చేయొచ్చు. ఓకే, ఈవెన్ యూ కెన్ రిమూవ్ ఇలా ప్యాచ్ టూల్ వచ్చేసి సైడ్ ఉన్న రీప్లేస్ నియర్ ప్లేస్ తో ప్యాచ్ రీప్లేస్ చేసేయచ్చు. అండ్ దెన్ కంటెంట్ అవేర్ టూల్ టు మూవ్ ఆబ్జెక్ట్ ఇంటూ వన్ ప్లేస్ టు అదర్. సో ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్ చేసాం. సో అప్లై కొట్టేస్తే ఆ ప్లేస్ నుంచి ఆబ్జెక్ట్ ఇక్కడ మూవ్ అయిపోయింది, చేంజ్ అయిపోయింది. సేమ్ రైట్, సేమ్ లేయర్ లో కంటెంట్ అవేర్ టూల్. సో ఇలా ఆబ్జెక్ట్ ని మూవ్ చేయొచ్చు వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్. ఇట్ ఈస్ కాల్డ్ కంటెంట్ అవేర్ మూవ్ టూల్స్. ఫైల్, ఓపెన్, ఇంకా బెటర్ గా ఎలా అప్లై చేసుకోవచ్చు కంటెంట్ అవేర్ టూల్ అంటే ఓపెన్, సో కంటెంట్ అవేర్ మూవ్ టూల్, కంట్రోల్ డి ఇలా మూవ్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా. ఓకే, సో ప్యాచ్ టూల్ వచ్చేసి అగైన్ ప్యాచ్ టూల్. సో ఇది ప్యాచ్ లాగా ఉంది కాబట్టి దాన్ని రిమూవ్ చేయాలి. సో రిమూవ్ దిస్ మిక్సప్ చేసి మనం ప్యాచ్ ని రిమూవ్ చేయొచ్చు డైరెక్ట్ గా. సో మల్టిపుల్ టైమ్స్ రిపీటెడ్ గా యూజ్ చేయండి బెటర్మెంట్ వచ్చేంత వరకు కొద్ది కొద్దిగా. సో సైజ్ కొద్ది అగైన్ రైట్ ఇలా చేయొచ్చా? ఇలా. సో అగైన్ ఇది మిక్స్ అవ్వలేదు అనుకోండి, ఇలా మిక్స్ చేసుకోవచ్చు. సో అగైన్ చాలా వర్క్ చేయొచ్చు దీని మీద, వెరీ ఇంపార్టెంట్ రైట్. కంట్రోల్ డి. సో ఇలా మనం కంటెంట్ అవేర్ మూవ్ టూల్ ఆర్ ప్యాచ్ టూల్, హీలింగ్ బ్రష్ టూల్, స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్, రెడ్ ఐ టూల్ ఈజ్ వెరీ ఈజీ. జస్ట్ క్లిక్ చేయడమే డైరెక్ట్. రెడ్ ఐని మనం రిమూవ్ చేయడానికి యూజ్ చేసేది రెడ్ ఐ టూల్. లైక్ రెడ్ ఐ. సో ఇలా ఓపెన్ చేసి డైరెక్ట్ గా రెడ్ ఐ మీద క్లిక్ చేశారంటే ఆటోమేటిక్ గా రెడ్ ఐ ఫోటో చేసినప్పుడు రెడ్ ఐస్ వస్తాయి ఒకసారి. సో అది రిమూవ్ చేయడానికి మనం రెడ్ ఐ టూల్ ని యూజ్ చేస్తాం. అండ్ దెన్ రైట్. సో ఇలా రెడ్ ఐ టూల్ ని యూజ్ చేస్తాం. సో ఇస్ ఇట్ క్లియర్? సో ఇవి రెండు టూల్స్ ప్రాక్టీస్ చేయండి మండే వరకు. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎంత వీలైతే అంత ఎక్కువ వర్క్ చేయండి, కొద్దిగా అర్థం చేసుకోవడానికి టైం పట్టచ్చు. ఓకే, సో క్లియర్. థ్యాంక్ యూ.